सक्सेस ग्रुप ऑफ स्कूल्स में खास तौर पर लड़कियों की तालीम और एम्पावरमेंट पर ध्यान दिया जाता है। एडमिशंस अब शहर की मुख्तलिफ ब्रांचेस में ओपन है और साथ ही सिर्फ लड़कियों के लिए हमारा एक्सक्लूसिव स्कूल टोली चौकी और पुरानी हवेली में भी अवेलेबल है। पहले 100 तलबा को बिल्कुल फ्री एडमिशन दिया जाएगा। एडमिशन की आखिरी तारीख 28 फरवरी है। सीट्स लिमिटेड है, इसलिए देर ना करें और आज ही एडमिशन लीजिए। चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीजेपी पर शदीद तनकीद करते हुए एक सबक आमोज दावा किया है। चीफ मिनिस्टर का कहना है कि बीजेपी के लिए भगवान राम नहीं बल्कि असदुद्दीन ओवैसी है, उनके असली खुदा है। उन्होंने इल्जाम लगाया कि ओवैसी साहब बीजेपी की लाइफलाइन हैं, जिनके नाम पर बीजेपी वोट्स की भीख मांगती है। रेवंत रेड्डी ने बीजेपी पर डिवाइस पॉलिटिक्स यानी तफरीकी सियासत का इल्जाम लगाते हुए कहा कि जो लोग राम का नाम लेते हैं उनका जहन हर वक्त ओवैसी के नाम पर अटका रहता है। उन्होंने मजीद कहा कि बीजेपी ने ओवैसी को एक पॉलिटिकल स्केयर क्रो बना रखा है ताकि वोटर्स को पोलराइज किया जाए और फिरकावाराना नफरत फैलाई जाए। चीफ मिनिस्टर ने AIMIM को एक डेमोक्रेटिक फोर्स करार देते हुए अवाम से अपील की कि वो नफरत की सियासत को रद्द करे और सच का साथ दे। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए A18 तेलंगाना न्यूज को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర। దీన్ని విశ్లేషించి వీళ్ళకొక్కటే వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ। ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే। వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ। ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి। ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు। మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా। అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో AIMIM కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు। గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు। వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు। వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ। కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట। ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి।